హలో మామ్. మీ పిల్లలు క్యారెట్ తినడం లేదా? కరివేపాకుని గూడా స్కిప్ చేస్తున్నారా? అయితే ఆ రెండిటిని కలిపి ఇలా అయితే చేసి పెట్టేయండి. లంచ్ బాక్స్ ఖాళీ అయ్యి ఇంటికొచ్చేస్తది. నాది గ్యారంటీ. ఈరోజు నేను చేసింది చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉండే క్యారెట్ కరివేపాకు రైస్ అనమాట. ముందుగా కరివేపాకు పొడి తయారు చేసి పెట్టుకున్నాను. అందులో దానికి కావాల్సింది ఏంటి అనంటే మినపప్పు, శనగపప్పు, పల్లీలు, కొంచెం ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ ఇవన్నీ వేసి మంచి సువాసన వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని, చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఇలా పొడి చేసి పెట్టుకున్నాననమాట. ఇంకా క్యారెట్‌ని కూడా మిక్సీలో మరీ మెత్తగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా ఉండేలాగా పల్స్ చేసుకున్నాను. అంటే క్యారెట్ కనిపించకుండా పోకూడదు కదా! నేను కూడా క్యారెట్‌నే అని గర్వంగా చెప్పుకునేలా ఉండాలి కదా! సో, అందుకననమాట. ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి, కొంచెం కాజు వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి, అవి కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. అదే నెయ్యిలో క్యారెట్ వేసి కొద్దిగా మగ్గించి, ఉప్పు, పసుపు వేసుకున్నాను. బాగా కలిపేసి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసాననమాట. క్యారెట్ బాగా మగ్గిన తర్వాత పూర్తిగా అయితే మగ్గించను. కొంచెం మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి ఉంది కదా! సో, ఆ మసాలా అంతా క్యారెట్‌కి పట్టేలాగా ఇంకొంచెం సేపు మగ్గించాలి. సో, ముందే ఎక్కువ సేపు పట్టించకండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన రైస్‌ని తీసుకొని అందులో వేసి అన్నం మెత్తగా కాకుండా నెమ్మదిగా కలుపుకుంటే చాలనమాట. చివర్లో మనం వేయించి పెట్టుకున్న కాజు వేసేస్తే క్యారెట్ కరివేపాకు రైస్ రెడీ అయిపోతుంది. క్యారెట్‌లో బీటా కెరటిన్ అలాగే ఫైబర్ ఉంటాయి. కరివేపాకు మంచి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది. కాబట్టి అసలు స్కిప్ చేయకుండా ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. మినపప్పు, శనగపప్పు, పల్లీలు వీటి వల్ల ప్రోటీన్, ఫైబర్ మంచి ఫ్యాట్స్ కూడా వస్తాయన్నమాట. అంటే ఒక చిన్న లంచ్ బాక్స్‌లోనే టేస్టీతో పాటు మంచి పోషకాలు కూడా వచ్చేస్తున్నాయన్నమాట. ముఖ్యంగా పిల్లల లంచ్ బాక్స్‌కి ఇది చాలా మంచి ఆప్షన్. కానీ ఒక చిన్న విషయం మమ్మీ, పిల్లలకి హెల్తీ ఫుడ్, హెల్తీ స్నాక్స్ అని అందరూ చెప్తారు. మరి అమ్మల సంగతేంటి? అమ్మ ఉదయం నుంచి అందరికి వండి లంచ్ బాక్సులు పెట్టి, మీరు తిన్నారా అని అందరిని అడిగిద్ది కదా! కానీ అలాంటి అమ్మని, అమ్మ నువ్వు తిన్నావా అని అడిగేవాళ్ళు చాలా తక్కువ. అందుకే ఈజీగా అయిపోతుంది కదా అని పిల్లల కోసం మాత్రమే చేసేకండి. మీకోసం కూడా మీరు చేసుకోండి. ఎందుకంటే హెల్తీ ఫుడ్ పిల్లలకి ఎంత అవసరమో, వాళ్ళని చూసుకునే అమ్మలకు కూడా అంతే అవసరం. సింపుల్‌గా ఉండొచ్చు. కానీ మన ప్లేట్‌లో పోషకాలుంటాయి. అదే అసలైన హెల్తీ లైఫ్. అది హెల్తీ ఫుడ్ మాత్రమే కాదు. నేను ఇదే ఫస్ట్ నా ఫుడ్ వ్లాగ్ కదా! సో, అందుకోసమనే కొన్ని అక్కడక్కడ మిస్టేక్స్ ఉండొచ్చు. కొంచెం సర్దుకోండి. కొంచెము క్రియేటివ్‌గా చేద్దామని చెప్పి ఇలా కాజూస్‌నైతే అలా పెట్టాననమాట. ఇంక ఇద్దరికి లంచ్ బాక్సులు రెడీ అయిపోయాయి. సదిరేసి చలో తీసుకొనెళ్దాం అని చెప్పి లంచ్ బాక్స్ అయితే తీసుకొనెళ్ళి స్కూల్‌లో ఇచ్చేసాను. నేను డైలీ మా వాళ్ళకి ఇలాగ రెసిపీస్ అయితే ఏం చేయను. రైస్ కర్రీ చేసేసి కర్డ్ రైస్ అయితే పెట్టేసేస్తాను. కానీ ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి నాకు పనుంది అని అన్నప్పుడు మార్నింగ్ ఇచ్చేస్తాను కాబట్టి ఇలాంటివి పెడుతూ ఉంటాననమాట. అంటే కొంచెం ఫ్రై చేసినట్టుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ, పులిహోర, జీరా రైస్ ఇలాంటివన్నీ ట్రై చేసి పెట్టేస్తాను. ఎందుకనంటే కర్రీ ఇస్తే వాళ్ళు కలుపుకోవడం రాదు. ఒకవేళ కలిపిస్తే అది కొంచెం సప్పగా అయిపోతది. మెత్తగా ఒకలా అనిపిస్తది కదా! అందుకని ఇలా ఇస్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్‌లో